దేశ ప్రధానమంత్రి గారి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు శాంతియుతమైనటువంటి పద్ధతి లోపల ధర్నా చేస్తున్నప్పుడు పారామిలిటరీ బలగాలు ఢిల్లీ పోలీసులతోటి పాశవికంగా దాడి చేసి రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారిని మరి అరెస్ట్ చేసినారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి మహాత్మా గాంధీ ఆలోచన విధానం ముందుకు తీసుకుపోతున్నటువంటి పార్టీగా ఇవాళ శాంతియుతమైన పద్ధతి లోపల ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నీటు పరీక్షల వల్ల సుమారు 25 లక్షల మంది విద్యార్థులు అంటే 2 కోట్ల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి ఈ విషయం పట్ల మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు, ధర్మేంద్ర ప్రధాన గారు దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లీకుల వల్ల అనేక మంది జీవితాలలో మరి చీకటిమయమైంది, చాలామంది విద్యార్థులు మరణించారు. దీన్ని ప్రశ్నిస్తుంటే ప్రజాస్వామ్య గొంతుకల మీద తుపాకులు పెట్టి ఈ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు. దేశ ప్రజల యొక్క ఆత్మగా పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని ఇవాళ చిన్నాభిన్నం చేసి కాంగ్రెస్ పార్టీని కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి మోడీ గారు పార్లమెంట్లో ప్రకటన చేస్తలేరు. విద్యార్థుల మరణానికి కారణం ఎవరు, మరి లీక్ అయింది, దీనివల్ల ఎంతమందికి నష్టమైందో దాని మీద పార్లమెంట్లో మాట్లాడరు. మౌనముని అవతారం ఎత్తి కేవలం తన మంది మాగదుల చేత తనకు ఒత్తాసు పలికేటువంటి వాట్సాప్ యూనివర్సిటీలలో ఫేక్ ప్రచారాలు నిర్వహిస్తూ మరి విద్యార్థులకు కానీ అనేక యువతకు నష్టం జరుగుతూ ఉంది.